మదన మనోహర సుందర నారీ మధురధర స్మిత నయన చకోరీ మందగమన జిత రాజమరాళీ నాట్యమయూరీ అనార్కలి 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 ఆ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా మనసు నిలువలేదురా మమత మాసిపోదురా మనసు నిలువలేదురా మమత మాసిపోదురా మధురమైన బాధరా మరపురాదు రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా కానిదాన కానురా కనులనైన కానరా కానిదాన కానురా కనులనైన కానరా జాగుసేయనేలరా వేగరావదేలరా జాగుసేయనేలరా వేగరావదేలరా చేరరారా 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 ఈ పాట అంజలీదేవి గారు నర్తించిన అపురూపమైన చిత్రరాజం అనార్కలి సినిమాలోది. ఈ గీతం అద్భుతమైన శ్రవణానందకరమైన ఘంటసాల గానంతో జిక్కితల్లి కంఠంలో పలికిన అపురూపమైన గమకాలతో భావయుక్తంగా ఆలాపించిన అత్యద్భుత గీతం. ఈ గంధర్వగానానికి అతి మనోహరమైన అనార్కలి నృత్యం. అంజలీదేవి గారు అద్భుత ప్రతిభ కలిగినటువంటి ఒక నటి. భావనకు అనుగుణంగా గంభీరమైన సుస్వరాలలో ఆదినారాయణరావు గారు పలికించిన సంగీతం
ప్రేక్షకుల మనసులను ఆనందానికి బందీలుగా చేసింది, అలరించింది. ఆ రోజుల్లో సినీ గీతాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కు పలికించిన సుస్వరాలు ప్రత్యేకంగా ఉండేవి. అంటే ప్రతి సినిమాకు యునిక్గా ఉండేవి. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలలో కనీసం ఒక్క పాటలో ఈ ప్రత్యేకతలన్నీ కనిపించేవి, వినిపించేవి. పాతకాలంలో కథాంశం నేపథ్యంలో మంచి సాహిత్య ధోరణిలో పాటలు అలా సాగిపోయేవి, పరిడ వెళ్ళేవి. హృదయం పులకరించి నర్తించే సంగీతం, మత్తుగా గమ్మత్తుగా సమ్మోహనపరిచే గానం, ఊపు కైపులతో నయనానంద శాస్త్రీయ నృత్యం, వీటన్నిటి ప్రాతిపదికగా చిత్రీకరించిన పాటల సన్నివేశాలు ఒక అందమైన, అద్భుతమైన ఒరవడిని సృష్టించాయి. అందుకే అవి తరతరాల సంపదగా వెల్లివిరిశాయి. ఒక విషయం, గుండె అంటే ప్రేమ భాషలో హృదయం. గుండె ఒక్క రక్త ప్రసరణకే కాదు సుమా. ఎందుకంటే పిడికెడు గుండెలో ఉన్న మిలియన్ల సంఖ్యలో ఉన్న గ్రాహకాలు మనసు నయగారంతో, కొన్నిసార్లు అధికారంతో పంపించే ఆదేశాలను శిరసావహిస్తాయి. ఇష్టమైన, కష్టమైన ఆ ఆదేశాలను పాటిస్తాయి, ఆటలాడతాయి, అల్లల్లాడతాయి. మనిషి మనసు భావోద్వేగ పరివృతమైన హృదయాన్ని అన్ని రకాల భావవేశాలకు లోను చేస్తుంది. సరదాగా మాట్లాడితే మనసు ఒక మాయల మరాఠీ, అయితే హృదయం ఒక అమాయక పక్షి, ఆరాటపడుతుంది, పోరాడుతుంది. మనసు నిర్దేశిత గమనానికి దాసోహమని తదనుగుణంగా తాళం వేసి నర్తించి ప్రవర్తించే హృదయ నైజం అది. నిజానికి మనసు హృదయాలకు మధ్య ఒక పీఠముడి ఉంది. అది ఒక అసంకల్పిత చర్య, ఎవ్వరూ ఆపలేరు. మహాకవి శ్రీశ్రీ సినీ గీతా ప్రస్థానంలో మరొక కలికితురాయి పునర్జన్మ చిత్రంలో అమరగాయకుడు ఘంటసాల గారు పాడిన ఒక అద్భుత గీతం. ఆ పాట ది వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ సింగర్ ఘంటసాల గారికి మాత్రమే సాధ్యమవుతుంది పాడడానికి. శిల్పమై శిల్పం మానవ రూపం దాల్చి నటించిన అపురూపమైనటువంటి సుందరమైన సన్నివేశం ఎల్ విజయలక్ష్మి గారి నృత్యంలో ద్యోతకమవుతుంది. అందమైన మగువ హావభావాల మేలు కలయికతో ఉన్న మనోహర సుందర స్వప్నం అది. చూసి తీరాల్సిందే. ఓ సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరీ ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో నా సాధనలో
నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రానివో ఎవరివో నీవెవరివో దివినే బదలి భువికే తెల్చిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భువికే తెల్చిన తేనెల వెన్నెల సోనవో కవితా వేషమే కలలై అలలై కురిసిన పువ్వుల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నవవసంతమున నదనవనమున నవవసంతమున నదనవనమున కోయిల పాడిన పాటవో నవవసంతమున నదనవనమున కోయిల పాడిన పాటవో వలపు కొలనులో కలకల విరిసిన కలువల కన్నుల కాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నీకర కంకణ నిక్వనమా అది వాణి వీణా నినాదమా నీ పద నూపుర నిస్వనమా అది జలధి తరంగ మృదంగ రావమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే రావే ఆత్మీయ మిత్రులారా, ఆధునిక యుగంలో ప్రేమ గీతాలు చాలా అబ్బురపరిచేవిగా ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. మరొక మంచి వీడియోతో మంచి పాటలు పొందుపరిచిన ఒక ప్యాకేజ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.